హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను వరమహాలక్ష్మి పూజ ఎలా చేసుకున్నానో ఆ పూజా విధానం అంతా నేను యాజ్ ఇట్ ఈస్గా పెట్టేశానండి. పూజ అంతా ఇలా అమ్మవారికి ఇలా అలంకరించుకున్నాను. నమస్తే దీపం జ్యోతి పరబ్రహ్మస్వరూపిణే నమః. దీపం వెలిగించుకున్న తర్వాత ఆ రోజు ఏ తిథి ఉందో వారము నక్షత్రము అన్ని సంకల్పంలో చెప్పుకున్నాను. ఆ రోజు వచ్చేసి తిథి సప్తమి తిథి ఉందండి, శుక్రవారము. మమ పాదు సమస్త దుర్దక్షే ద్వార పరమేశ్వే దాద్య బ్రాహ్మణ ద్వితీయ పాద శ్వేత వరాహ కల్పే వైవస్తతే మన్మంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలేషు ఈశాన్య ప్రదేశే శాలివాహన సఖే ఆశ్విన్ వర్తమాన వ్యవహారిక నామ సంవత్సరే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే శుక్లపక్షే శుక్రవారే సప్తమి తిథి స్వాతి నక్షత్ర శుభయోగ శుభకర్మంగణ ఏవంగణ విశేషణ శుభతితో శ్రీమాన్ గోత్రము పేర్లు చెప్పుకోవాలండి. ఇక్కడ తర్వాత కలశ పూజ చేస్తున్నాను. ఇప్పుడు కలుషస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్యమాస్తిత మూలస్థితో బ్రహ్మ మధ్య మాతృగణాస్మిత కుక్షితో సాగర సప్తద్వీపో వసుంధర భృగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ అంగస్య సైతం కలశాంబు సమాష్టితాం గంగే చ యమునే చైవ గోదావరి నర్మదా సింధు కావేరి జలస్మినిం సన్నిధిం కురు. కలుష పూజలో ఉండే నీళ్ళని తాకి ఆ దేవుడి పైన పూజా ద్రవ్యాల పైన మన పైన ఆత్మ మీద ప్రోక్షాళన చేసుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వినాయకుడు పూజ చేసుకున్న తర్వాత ఆయనకి ఏకాదశి నామాలు ఉంటాయి కదండి విఘ్నేశ్వరుడికి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, ఏరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పత్రపరిమళ పుష్పాన్ని సమర్పయామి. ఏకాదశి నామ షోడశోపచార పూజాన్ కరిష్యే. విఘ్నేశ్వర స్వామికి హారతి నైవేద్యం తాంబూలం హారతి ఇచ్చేసిన తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకుందామండి. అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి మాతని ఆవాహనం చేసుకొని షోడశోపచార పూజలతో పూజించుకుందాము. ఇప్పుడు అమ్మవారిని ధ్యానిస్తున్నాను. జైతు జైతు జనని జన్మ సాఫల్య ధాత్రి, జైతు జైతు మాత చామృత చాశుయుక్తే, జైతు జైతు జనని సతతానంద ధాత్రి, జైతు జైతు మాత శ్రీ మహాలక్ష్మి మాత పరాధ్య సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ మహాలక్ష్మి మాత దేవతాభ్యో నమః. ధ్యానం సమర్పయామి. ఓం శ్రీ మహాలక్ష్మి మహాదేవి సతతానందకారిణి ఆవాహయామి త్వాం దేవి కలుషోపరశోభని. ఓం శ్రీ మహాలక్ష్మి మాత దేవతాభ్యం ఆవాహనం సమర్పయామి. నవరత్న సమాయుక్తం సవ్యం ఏమ సుఖాసనం కల్పితం తద్వదర్శరభవ సదా ముద. ఓం శ్రీ మహాలక్ష్మి మాత దేవతాభ్యో నమః. రత్న సింహాసనం సమర్పయామి. పాద్యం దేవేశ పవిత్రం పంకమాచకం భక్త సమర్పితమాయ భగవతే త్వాం స్వీకరో మహేశ్వరి. ఓం శ్రీ మహాలక్ష్మి మాత దేవతాభ్యో నమః. పాదయో పాద్యం సమర్పయామి. దేవేశ భక్త సులభే సర్వారి శ్రీవారిణి సమస్త పాప సంబర్ధి గృహేణ ఆర్ఘ్యం శుభప్రదే. ఓం శ్రీ మహాలక్ష్మి మాత దేవతాభ్యో నమః. హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. కపిశ్లేష్మాది వార్యం గళ శుద్ధికరం శుభం అంతఃశుద్ధి మమాపి ఆచమనం. ఓం శ్రీ మహాలక్ష్మి మాత దేవతాభ్యో నమః. వస్త్రం సమర్పయామి.
मुखे आचमनीं समर्पयामि। दद्दिक्षीराब्धिमधुशर्करफलमिष्टं पञ्चामस्नानमिदं गृहेण कमलालयं श्रीमहालक्ष्मीमाता देवताभ्यो नमः। पञ्चामृताभिषेकस्नानं समर्पयामि। गङ्गाजलं समानितं महादेवस्तिरस्थितं शुद्धोदकस्नानमिदं पादोद्भूतं सुरापगं श्रीमहालक्ष्मीमाता देवताभ्यं शुद्धोदकस्नानं समर्पयामि। तदनन्तर वस्त्रं समर्पयामि। सुरार्चितताङ्गरेगलेदुकुले प्रियवस्त्रग्मं प्रदास्वामि। गृहेण जगदीश्वरं श्रीमहालक्ष्मीमाता देवताभ्यं वस्त्रं समर्पयामि। केयूरकङ्कणादीनि अरुणपरिमेखले विभीषणनामिन्यानि गृहेण वरवर्णिनों श्रीमहालक्ष्मीमाता देवताभ्यो नमः। आभरणादिकं समर्पयामि। तप्तहेमकृतं दिव्यं मङ्गलं मङ्गलप्रदमाय समर्पितं देव गृहेण शुभ्रते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते। माङ्गल्यादि आभरणादिकं समर्पयामि। श्रीगन्धं धारयामि। ॐ श्रीगन्धं चन्दनोन्मिष्टं कुङ्कुमागुरसंयुतं कर्पूरलेखसंयं भक्तिविलेपितम्। ॐ श्री महालक्ष्मीमाता देवताभ्यो नमः। श्रीगन्धं धारयामि। हरिद्रा कुङ्कुम अक्षितान् समर्पयामि। अक्षितान् धवलान् दिव्यान् शाल्यान् तुण्डलशोभन हरिद्रा कुङ्कुमेत्वं स्वीकर्ष महेश्वरं श्रीमहालक्ष्मीमाता देवताभ्यो नमः। अक्षितान् समर्पयामि। सुगन्धानि पुष्पाणि जाजिकुन्दमुखानि च मालति वकुलदे पूजर्दे प्रतिकृतं श्रीमहालक्ष्मीमाता देवताभ्यो नमः। पुष्पाञ्जलि समर्पयामि। ओम श्री महालक्ष्मी माता देवताभ्यं पुष्पांजलि समर्पयामि। ఇప్పుడు అమ్మవారికి అదాంగ పూజ చేసుకుందామండి. ఓం శ్రీ మహాలక్ష్మి మాత దేవతాభ్యో నమః. పాదో పూజయామి महादेवीं ऊरुं पूजयामि। सिंहमाद्यं कटिं पूज्यं प्रीतिमद्यं नाभ्यं पूज्यं महानुरूपं स्तनौ पूजयामि। ललिताङ्गायनं भुजतेयं पूजयामि। कम्बुकण्ठायनं कण्ठं पूजयामि। शक्तिप्रियं मुखं पूजयामि। भक्तिप्रियं औष्ठं पूजयामि। सुशीलं नासिकं पूजयामि। सर्वमङ्गलायनं शिरं पूजयामि। रम्यविग्रहाय नमः। सर्वाण्यांगानि पूजयामि। श्री महालक्ष्मी माता देवताभ्यो नमः। सर्वाण्यांगानि पूजयामि। ओम श्री महालक्ष्मी माता अदांग पूजान् करिष्ये। ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తర శతనామం పూజ చేసుకుందామండి. ఓం ప్రకృతే నమః. ఓం వికృతాయ నమః. విద్యాయ నమః. సర్వభూతహితప్రదాయ నమః. శ్రద్ధాయ నమః. విభూతే నమః. పరమాత్మకే నమః. వాజయ నమః. పద్మాయ నమః. శుచాయ నమః. స్వాహాయ నమః. స్వదాయ నమః. సుదాయ నమః. ధన్యాన్ హిరణ్మయం లక్ష్మీయ నమః. నిత్యపుష్టాయన్ విభావర్యాన్ ఆదిత్యాన్ దీప్తాయన్ వస్తాయన్ వస్తారణ్యన్ కమలాయన్ మం కాంతాయన్ మం కామాక్షిం క్రోధ సమవాయన్ అనుగ్రప్రదాన్ బుద్ధేన్ అనుగాయన్ వరివల్లభాయన్ అశోకాయన్ అమృతాయన్ దీప్తాయన్ మం లోకశోక వినాశన్ ధర్మిణన్ కరుణాయన్ లోకమాత్రం పద్మప్రియం పద్మాస్తాయన్ పద్మాక్షయం పద్మసవన్ పద్మముఖ్యన్ పద్మనామ ప్రియన్ రమాయన్ పద్మమాలాత్రయన్ దేవ్యన్ పద్మనియన్ పద్మగంధినన్ పుణ్యగంధాయన్ సుప్రసన్నాయన్ ప్రసాద అభిముఖ ప్రభాయన్ చంద్రవదనాయన్ చంద్రాయన్ చంద్ర సహోదరయన్ చతుర్భుజాయన్ చంద్రరూపాయన్ ఇందిరాయన్ ఇందుశీతలాయన్ మహలాజనిన్ పుష్యాయన్ శివాయన్ శివకర్యన్ సత్యాయన్ విమలాయన్ విశ్వజనిన్ పుష్యాయన్ దారిద్ర్యదంశ్రేన్ ప్రీతిపుష్కరణ శాంతాయన్ శుక్లమాలాంబరయన్ శ్రేయాయన్ భాస్కర్యన్ బిల్వనిలయన్ వరారోహన్ యశస్వినేన్ వసుంధరాయన్ ఉదరాంగాయన్ హేమమాలినేన్ మారిణ్యన్ ధనధాన్యకరేన్ సిద్ధాయన్ స్తన సౌమ్యాయన్ రూపావేశ గతానందాయన్ వరలక్ష్మి వసుప్రదాయన్ శుభాయన్ మిరణ పరాక్రమం సముద్రతనయాయన్ జయాన్ మంగళాదేవ్యన్ దేవ్యన్ విష్ణు వక్షస్థితాయన్ విష్ణుపత్నియన్ ప్రసన్నాక్షయన్ నారాయణ సమాస్త దారిద్ర్యంశ్రేన్ దేవ్యన్ సర్వోపద్రవ నివారణేన్ నవదుర్గాయన్ महाकालीयन ब्रह्म विष्णु शिवात्मिकन त्रिकाल ज्ञान संपन्नायन ओम भुवनेश्वर्यन श्री लक्ष्मी अष्टोत्तर कुंकुमार्चन पूजान करिष्ये। महादेवै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो श्री महालक्ष्मी माता प्रचोदयात्। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो श्रीनिवास प्रचोदयात्। श्री वेंकटेश्वर स्वामी देवता अष्टोत्तर शतनाम पूजां करिष्ये। ओम महादेवै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो श्री महालक्ष्मी माता प्रचोदयात्। महादेवै च विद्महे विष्णुपत्नी च तन्नो गोदा माता प्रचोदयात्। महादेवै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो सीता माता प्रचोदयात्। महादेवै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो वाराही माता प्रचोदयात्। नारायण विद्महे वासुदेवाय धीमहि तन्नो श्रीनिवास प्रचोदयात्। नारायण वासुदेव तन्नो रंगनाथ प्रचोदयात्। नारायण वासुदेवाय धीमहि तन्नो श्रीरामचंद्र प्रचोदयात्। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो वराह स्वामी प्रचोदयात्। ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्र विशालाक्षि पद्मकेसरवर्णिनि नित्यं पद्मालये देवी सामं पातु सरस्वती। अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्य सिद्धार्थं भिक्षां देयीश पार्वती। माता पार्वती देवो पिता देवो महेश्वरः बान्धवाश्रित भक्तवत्स। स्वदेशो भुवनत्रयं स्वदेशो भुवनत्रयं
స్వదేశా భువనత్రయం సుగంధం చ మనోహర విలేపనం సురశ్రేష్టచంద్రం ప్రతిభూతం శ్రీ మహాలక్ష్మీ మాత దేవతాభ్యో నమః ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి దీపదపనంతరం నైవేద్యం సమర్పయామి. ప్రాణేశ్వర, స్త్రీలు సకలైశ్వర్య సంపన్నురాలై ఉండుటకు నాచరించదగిన వ్రతమేదియో సెలవీయుడు అని కోరెను. అంతటి పరమేశ్వరుడు దేవి వరలక్ష్మి వ్రతం అనేది స్త్రీలకు సౌభాగ్యమును సంగును. దానిని శ్రావణ మాసము శుక్లపక్షము ముందు పౌర్ణమికి ముందు వచ్చి శుక్రవారము నాడు చేయవలెను అనెను. అది విని ఆమె, స్వామి, ఆ వ్రతమును ఎట్లా ఆచరించవలెను సెలవీయుడు అనెను. మరియు దానిని పూర్వము ఎవరు ఆచరించి ధన్యులయ్యారో తెలుపగోరదనెను. అంతట పరమేశ్వరుడు, ఓ పార్వతి, ఆ వ్రతకథను చెప్పెదను వినుము. పూర్వము విదర్భ రాజ్యము కలదు. విదర్భ రాజ్యమున కుండని నగరమును ఒక పురము కలదు. అది బహు సుందరమైన పట్టణము. అందు చారుమతి అనే ఒక సాధ్వి కలదు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఒకనాడు ఆమె స్వప్నమును ప్రత్యక్షమై ఆమెతో, చారుమతి, నీ సద్గుణములకు మెచ్చి తిని నీకు వలై వరములు అసంగ స్థలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతమును చేయము. అప్పుడు నీవు కోరిన కోరికలు తీర్చదా నని చెప్పి మాయమయ్యను. వెంటనే ఆమె మేల్కాంచి తన స్వప్న వృత్తాంతమును సవిస్తారముగా భర్తకు నివేదింప అతడు మిగిలి సంతోషించి ఆమెను వ్రతము చేయుటకు ప్రోత్సహించెను. ఆ స్వప్న వృత్తాంతమును తెలిసిన పట్టణ స్త్రీలు శ్రావణ మాసము కొరకు ఎదురుచూచుచుండిరి. అంతలో శ్రావణ మాసం వచ్చెను. అంతటా చారుమతి వారందరితోనూ కలిసి నిర్ణీత దినమున స్నానమాచరించి ఒకచోట ఆవు పేడతో నలికి బియ్యము పిండితో మంటము ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి సాయంత్రమైన తర్వాత అధిక భక్తితో లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రాం త్రైలోక్యం కుటుంబనియం సరసిజా ముందే ముకుంద ప్రియం అని స్తుతించి 9 పోగులు గల తోరమును కుడి చేతికి కట్టుకొని యథాశక్తిని లక్ష్మీదేవికి వివిధ భక్ష పానీయ పాయసాదులను నైవేద్యముగా సమర్పించి ఒక ప్రదక్షిణము చేయుసరికి గల్లు గల్లుమని ధ్వని వినిపించుటచే వారు క్రిందకు చూడగా వారి కాళ్లకు గజ్జెలు, అందెలు మున్నగు ఆభరణములు కనిపించెను. భక్తి తప్పకుండా వారు 2వ ప్రదక్షిణము చేయగా వారి హస్తములు నవరత్న ఖచిత కంకణములతో నొప్పెను. 3వ ప్రదక్షిణము చేసినంతనే వారి ఇండ్లు సకల సంపద సమృద్ధులయ్యను. పిమ్మట చారుమతి వ్రతము చేయించిన బ్రాహ్మణునకు యథావిధిగా యథాశక్తిని దక్షిణ తాంబూలములను నొసంగి సంతుష్టుల చేసి పిమ్మట వ్రత ప్రసాదమును బంధుమిత్రాదులకు అందుపెట్టి తాను భుజించి సుఖముగా నుండెను. లోకోపకారముగా నీ ఇట్టి వ్రతము జయించినందుకు పౌరులందరూ ఆమెను 1000 నోళ్ల పొగిడిరి. నాటి నుండి స్త్రీలందరూ నా వ్రతమును ప్రతి సంవత్సరమును చేయుచుండిరి. ఈ వ్రతమును అన్ని వర్ణముల వారును చేయవచ్చును. ఈ వ్రతాచరణ వలన వరలక్ష్మీ ప్రసాదము కలిగి సకల కార్యములందును విజయము చేకూరును అని శివుడు పార్వతికి చెప్పెను. ఉద్యాపనము కథ ఎందే చెప్పబడి ఉన్నది. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నుదుటన కుంకుమ రవిబింబముగ కన్నుల నిండుగ కాటుక వెలుగ కాంచనహారము గళమున మెరియగ పీతాంబురములు శోభలు నిండగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ
నిండుగా కరములు బంగారు గాజులు ముద్దులొలికే పాదాలకు మువ్వలు గలగలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవలనందగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లివై కమలాసినివై కరుణ నిండగా కనకరుష్టియే కురిపించే తల్లి సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చ పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యంబుల బంగారు తల్లి పురంధర విఠలుని పట్టపురాణి ప్రతినిత్యంబున పూజలందుకొను సర్వకాలముల శుభగడియలగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. అంతా మామూలు ఊరంతా తిరుగుతూ ఉంటుంది అనమాట అమ్మవారు. తిరుగుతున్నప్పుడు ఒక ఇంటికాడ పేరు చూసుకుంటూ ఉంటారు పొద్దున పాస్ ఒకట్లా. ఒకళ్ళేమో ఏదో బట్టలు ఉతుకోవడం అలా ఏదో తింటాం అలా విచిత్ర పనులు చేస్తారనమాట. ఒక ఇంటికాడికి వెళ్ళేసరికి అవన్నీ పొద్దున్న శుభకరంగా చేసే పనులు కాదు కదా, అలా చేస్తూ ఉంటారనమాట అందరూ. అలా చేస్తున్నప్పుడు అది ఆ లక్ష్మీదేవికి ఎవరు నచ్చరనమాట, వచ్చేస్తూ ఉంటుంది. ఒక ఇంటికాడ లక్షణంగా అలికి ముగ్గులు పెట్టి పసుపు గుమ్మాలకు పసుపులు రాసి శుభకరంగా మంగళకరంగా కనపడతా ఉంటుంది అనమాట. అప్పుడు ఆవిడ ఇంటికి వచ్చి అమ్మ నేను ముస్సల వేషంలో వస్తుంది ఆవిడ వచ్చి అమ్మ నేను మీ ఇంట్లోకి వస్తానని వస్తుంది అనమాట. రమ్మని పిలుచుకుంటుంది. నేను బాగా ముస్సలు ఆవిడ చూడగానే జాలి పడేలాగా ఉంటుంది అనమాట ఆవిడ. అయితే ఆవిడ రాగానే అయ్యో ఇలా ఉన్నావు ఏంటమ్మా అనుకుని ఆవిడకి అన్ని సపర్యలు చేస్తుంది. ఆ రోజు నైట్ సాయంకాలం వరకు ఉంటుంది కదా. రాత్రి పడుకోమన్నప్పుడు పడుకుంటానంటే మాకు మోషన్ వస్తుందని చెప్తుంది అనమాట. అంటే బయటికి వెళ్ళలేని స్థితిలో ఉన్న చీకటి పడిపోయింది కదా, వదిలేమ్మ నువ్వు ఇక్కడ కూర్చో నేను పొద్దున్న ఎత్తుతానని చెప్తే ఒక్కొక్క మూల కూర్చోబెడుతుంది. కూర్చోబెడితే ఆ మూల కూర్చుంటుంది, మళ్ళీ వస్తుంది అంటుంది, మళ్ళీ ఇంకో మూల కూర్చోబెడుతుంది. అలా మొత్తం 4 మూలలో కూర్చోబెడుతుంది అనమాట. పొద్దున్న ఆవిడేమో ఇంకా పడుకుంటుంది, మా ఇద్దరు కామ్గా పడుకుంటారు. పొద్దున్న లేచేసరికి ఆవిడ ఉండరు. పొద్దున్న ఆవిడ ఎత్తుదామని వెళ్తే అక్కడ బంగారం ముద్దలు ఉంటాయి అనమాట ఆవిడ. అలా కథ ఆ కథ ఈ కథ 2 ఉంటాయి. ఆవిడ అలా సిరి సంపదలు ఇచ్చిందనమాట. అలా లక్షణంగా ఉండాలంటానికి ఇలా చెప్తాం అనమాట కథలు. అలా పురాణాలు చెప్తే కానీ తెలవదు కదా జనాలకి. అలా మన ఋషులు ఇండియా మనకి మాతృదేశం అంటే అంత పవిత్రం ఎందుకంటే ఇదే. ఇలాంటి పురాణాలు ఇలాంటి గాథలు అన్నీ చెప్పి జనాల్ని అలా చేయటం కోసం అలా అరేంజ్ చేశారనమాట. ఈ కథలు 2 చెప్తారు లక్ష్మీదేవి కథ కోసం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తేస్తు గరుడారూఢ డోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదృష్ట భయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యాగాగ్ని యాగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते. पद्मासने स्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते. श्वेतांबरधरे देवी नाना अलंकारभूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते. महालक्ष्मी अष्टकं स्तोत्रं यः पठे भक्तिमन्नर
सर्वसिद्धिममाप्नोति राज्यं प्राप्तोऽन्नि सर्वदा एककाले पटे नित्यं महापापविनाशनं द्विकाले पटे नित्यं धनधान्यसमान्वित त्रिकाले पटे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मी भवेर्नित्यं प्रसन्ना वरदा शुभा. ఈ పూజా విధానంలో ఏమన్నా తప్పులుంటే మన్నించండి. మీరందరూ కూడా వరలక్ష్మి పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతా అయిపోయాక పట్టుకున్నాం.